రూల్ నెంబర్ 2 అండి. ఇచ్చిన వాక్యం పాజిటివ్ అయితే అనగా ఇచ్చిన వాక్యంలో నాట్ కానీ, నాట్ యొక్క బంధువులు ఇందాక లిస్ట్ చదివాం కదా! ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి ఏది లేకపోతే ట్యాగ్‌లో ఉన్న హెల్పింగ్ వర్బ్‌కి మనం నాట్‌ని కలపాలండి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే ఎన్ఓటీ నాట్ అని రాయకూడదు. ఎన్ రాసి అపాస్ట్రఫీ పెట్టి టీ అనే రాయాలి. ఎన్ఓటీ నాట్ అని రాస్తే రాంగ్. సో అదే క్వెషన్ ట్యాగ్‌లో మీరు గమనించాల్సినటువంటి విషయం. అందుకే ట్యాగ్ క్వెషన్ అంటారు. స్మాల్‌గా ఉంటుంది. ఎన్ఓటీ నాట్ అని రాయకూడదండి. ఎన్ రాసి అపాస్ట్రఫీ పెట్టి టీ అని రాయాలి. రూల్ నెంబర్ 3 ఏంటంటే ట్యాగ్‌ని మనం ఖచ్చితంగా ప్రనౌన్‌తోనే పూర్తి చేయాలి. అంతేగాని నౌన్ అనేది ఉపయోగించకూడదు. పొరపాటును కూడా నేమింగ్ వర్డ్ అనేది రాయకూడదు. ఆ నేమింగ్ వర్డ్‌కి సంబంధించినటువంటి ప్రనౌన్‌తోనే మనం క్వెషన్ ట్యాగ్‌ని రాయాలి. ఓకేనా? ఏంటి ప్రనౌన్స్ ఏమున్నాయి మనకి? సింగులర్స్ వచ్చేసి ఫస్ట్ పర్సన్‌లో ఐ ఉంది. సెకండ్ పర్సన్‌లో యూ, థర్డ్ పర్సన్‌లో హీ, షీ, ఇట్. అదే ప్లూరల్ వచ్చేసి ఫస్ట్ పర్సన్‌లో వి ఉంది. సెకండ్ పర్సన్‌లో యూ, థర్డ్ పర్సన్‌లో దే అంటామన్నమాట. ఒకవేళ ఇచ్చిన వాక్యంలో మనకి ఏదైనా ప్రనౌన్ ఉన్నట్లయితే ఆ ప్రనౌన్‌తోనే మనం ట్యాగ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ప్రనౌన్ కాకుండా ఏదైనా ఒక నౌన్ ఉన్నట్లయితే ఆ నౌన్‌కి సంబంధించినటువంటి ఒక సూటబుల్ ప్రనౌన్‌ని తీసుకొని ఆ సూటబుల్ ప్రనౌన్‌తోనే మనం ట్యాగ్‌ని పూర్తి చేయాలి. అంతేగాని ఆ నౌన్‌ని మళ్ళీ ఉపయోగించకూడదు ట్యాగ్‌లో. ఓకే. నెక్స్ట్ అండి, ట్యాగ్‌లో మనము నౌన్ ఉపయోగించరాదు అని చెప్పుకున్నాం. గుర్తుంది కదా? ప్రనౌన్ మాత్రమే ఉపయోగించాలి అని చెప్పుకున్నాం. ట్యాగ్‌లో ఉన్న లెటర్స్ అన్నీ స్మాల్ లెటర్సే ఉండాలి. ఇది కూడా గుర్తుంచుకోండి. పొరపాటును కూడా క్యాపిటల్ లెటర్ అనేది రాయకూడదు. ఒక్క ప్రనౌన్ ఐ అండి. ఐ ప్రనౌన్‌గా సింగిల్‌గా ఎక్కడన్నా వస్తే ఐని ఎప్పుడు కూడా మనం క్యాపిటల్ లెటరే రాస్తాం. ఒక్క ఐకి మాత్రం ఎగ్జంప్షన్. ఓకే. మిగిలినవన్నీ కూడా మనం స్మాల్ లెటర్స్‌లోనే రాయాలి. క్యాపిటల్ లెటర్స్ వాడకూడదు. ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చాను అందుకే చూడండి. ఈజ్ నాట్‌ని మనం ఇజంట్‌గా రాస్తాం. ఆర్ నాట్‌ని అరెంట్‌గా రాస్తాం. వజ్ నాట్‌ని వజంట్‌గా రాస్తాం. వర్ నాట్‌ని వరెంట్‌గా, డు నాట్‌ని డోంట్‌గా, డస్ నాట్‌ని డజంట్‌గా, డిడ్ నాట్‌ని డింట్‌గా, హ్యావ్ నాట్‌ని హ్యావెంట్‌గా, హ్యాజ్ నాట్‌ని హ్యాజంట్‌గా, హ్యాడ్ నాట్‌ని హ్యాడెంట్‌గా, విల్ నాట్‌ని వోంట్‌గా, వుడ్ నాట్‌ని వుడెంట్‌గా, షల్ నాట్‌ని షాంట్. ఇక్కడ గుర్తుంచుకోండి, విల్ నాట్‌ని వోంట్ అని రాసాం. ఈ స్పెల్లింగ్ జాగ్రత్త. అదేవిధంగా షల్ నాట్‌ని షాంట్ అని రాసాం. అంతేగాని విల్ నాట్‌ని విల్లెంట్ అనలేదు. షల్ నాట్‌ని షలంట్ అనలేదు. విల్ నాట్‌ని వోంట్ అని రాసాం. షల్ నాట్‌ని షాంట్ అని రాసాం. ఇవి రెండు గుర్తుంచుకోవాలి. షుడ్ నాట్‌ని షుడెంట్‌గా రాస్తాం. కెనాట్‌ని కాంట్‌గా రాస్తాం. ఇక్కడ చూడండి, ఈ కాంట్‌లో చాలామంది సిఓఎన్ పెట్టి అపాస్ట్రఫీ టీ రాస్తారు. సిఏఎన్ అపాస్ట్రఫీ టీ అండి కాంట్‌కి స్పెల్లింగ్. మళ్ళీ కెనాట్ రాసేటప్పుడు సెంటెన్స్‌లో కెన్ విడిగా, నాట్ విడిగా రాస్తూ ఉంటారు జనరల్‌గా. అది రాంగ్ అండి. కెనాట్ రెండు కలిసే ఉండాలి. సిఏఎన్, ఎన్ఓటీ నాట్, కెనాట్ ఒకే వర్డ్‌లా ఉండాలి. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ కుడ్ నాట్‌ని కుడెంట్‌గా, మే నాట్‌ని మేయంట్‌గా, మస్ట్ నాట్‌ని మజంట్‌గా, ఆట్ నాట్‌ని ఆటెంట్‌గా, నీడ్ నాట్‌ని నీడెంట్‌గా, డేర్ నాట్‌ని డేరెంట్‌గా, యూజ్డ్ టుని ఇది గుర్తుంచుకోవాలి. యూజ్డ్ టుకి నెగిటివ్ ఫామ్ ఏంటండి? డింట్ రాయాలన్నమాట. యూజ్డ్ టుకి ట్యాగ్లో మనం డింట్ రాయాలి. ఓకే. ఇది స్టార్ మార్క్. యామ్ నాట్ కూడా ఇంపార్టెంట్. అపాస్ట్రఫీ ఎం పెట్టి నాట్ రాయాలి. యామెంట్ ఐ రాసి అపాస్ట్రఫీ పెట్టి ఎం రాసి నాట్ అలా రాయకూడదండి. అపాస్ట్రఫీ ఎం పెట్టేసి నాట్ రాయాలి యామ్ నాట్కి. సో కొన్ని క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇప్పుడు దాకా తెలుసుకున్న రూల్ ప్రకారం హీ ఈజ్ గోయింగ్, దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాస్తే క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవ్వాలి. సో ఈ దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. రెండోది ఏం చెప్పామండి? ఇది పాజిటివా నెగిటివా చూడాలి. సో ఇక్కడ నెగిటివ్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఏమీ లేవు. సో కాబట్టి ఇది పాజిటివ్. పాజిటివ్ కాబట్టి ఏం రాయాలి? నాట్ రాయాలి. నాట్ అనేటటువంటిది ఎన్ఓటి నాట్ రాయకూడదు, కాంట్రాస్ట్ ఫామే రాయాలి. సో కాబట్టి ఎన్ రాసి ఆ ఫస్ట్ పెట్టి టీ పెట్టాను. నెక్స్ట్ ఏం రాయాలి? ప్రనౌన్ రాయాలి. హీ ప్రనౌన్ ఆల్రెడీ ఉంది కాబట్టి అదే రాస్తాను. ఇజంట్ హీ అని రాస్తాను అనమాట. ఇవన్నీ సేమ్ మోడల్. చూడండి, హీ ఈజ్ నాట్ గోయింగ్, ఇక్కడ నాట్ ఉంది. హెల్పింగ్ వర్బ్ ఏమో ఈజ్. సో నాట్ ఉంది కాబట్టి ఫస్ట్ది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ రాసాం. రెండోది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ ట్యాగ్ రాయాలి. ఈజ్ హీ అని చెప్పేసి రాస్తాం. నాట్ తీసేసామన్నమాట. నెక్స్ట్ దే ఆర్ వర్కింగ్, ఇది పాజిటివ్. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఆర్. సో కాబట్టి ఆరెంట్ దే అని చెప్పేసి రాస్తాం. క్వశ్చన్ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ది షీ డిడ్ నాట్ అటెండ్ ద క్లాస్. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి డిడ్. పాజిటివా నెగిటివా? నెగిటివ్. సో కాబట్టి పాజిటివ్ రాయాలి.
సో డిడ్ షీ అని చెప్పేసి రాస్తాం. ఫిఫ్త్ వన్, హీ విల్ గో టు ముంబై టుమారో. సో ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వర్బ్. నాట్ ఉందా? లేదు. సో కాబట్టి నాట్ ఉపయోగించాలి. విల్కి కాంట్రాస్ట్ ఫామ్ ఏంటి? విల్ అంటే కాదు, ఏంటి? వోంట్. సో వోంట్ హీ అని చెప్పేసి రాసి క్వశ్చన్ మార్క్ పెడతాం. నెక్స్ట్ సిక్స్త్ అండి, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నావ్. సో కెన్ అనేది హెల్పింగ్ వర్బ్, నాట్ అనేది లేదు కాబట్టి నాట్ యాడ్ చేయాలి. ప్రనౌన్ వచ్చేసి ఐ. కాంట్ ఐ, ఇలాగనమాట. ఐ షల్ గో టు మూవీ. సో ఇది కూడా పాజిటివే, షల్ వచ్చింది. షల్కి కాంట్రాస్ట్ ఫామ్ ఏంటి? షాంట్. ఓకే, షాంట్ ఐ అని చెప్పేసి అంటాం. హీ యూజ్ టు టేక్ కాఫీ. యూజ్ టుకి ఏం చెప్పానండి? డింట్ అని చెప్పాను, గుర్తుంచుకోవాలి. హీ యూజ్ టు టేక్ కాఫీ, డింట్ హీ అని చెప్పేసి రాస్తాం. రామా ఈజ్ మేకింగ్ కైట్స్. హెల్పింగ్ వర్బ్ ఈజ్. నెగిటివా? కాదు, పాజిటివే. ఈజెంట్ రామా, అదే తప్పు. రామా అని వస్తే నేమింగ్ వర్డ్ వస్తే ఆ నేమింగ్ వర్డ్కి సరిపోయేటటువంటి ప్రనౌనే రాయాలి. ఈజెంట్ హీ అని చెప్పేసి రాస్తేనే రైట్. ఈజెంట్ రామా అని రాస్తే రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ 10th వన్, సీత హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్. ఇక్కడ హ్యాస్ అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్. సో కాబట్టి నెగిటివా పాజిటివా చూసుకోవాలి. పాజిటివ్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ రాయాలి. ఇక్కడ సీత ఉంది, సీత బదులు షీ రాయాలి. హ్యాసన్ షీ అని చెప్పేసి రాస్తాం. ఇది ఒక మోడల్. సెకండ్ మోడల్కి వెళ్దాం. మోడల్ నెంబర్ 2, ఐ ఆమ్ గోయింగ్. సో ఇక్కడ చూడండి, యామ్ ఐ అని రాస్తే రాంగ్ అండి. ఐ ఆమ్ గోయింగ్కి ఐ అని చెప్పేసి రాయాలి. అదేవిధంగా నెగిటివ్లో ఉంటే ఐఎమ్ నాట్ గోయింగ్కి యామ్ ఐ అని రాసాం. ఈ రెండు స్పెషల్ అనమాట. ఎప్పుడైనా ట్యాగ్కు లేదా ట్యాగ్ మనకు యామ్ ఐ వచ్చినప్పుడు దానిని మనం ఐగా అనుకోవాలి. ఎప్పుడైనా ఒక సెంటెన్స్కి మనం ట్యాగ్ రాసేటప్పుడు యామ్ ఐ వచ్చినప్పుడు మనం యామ్ ఐ అని రాయకూడదు, దాన్ని ఐగా రాయాలి. ఒకవేళ ట్యాగ్లో మనకు యామ్ ఐ అని వస్తే యామ్ ఐఏ, దాన్ని మార్చే పని లేదు. బట్ నెగిటివ్లో ఉన్నప్పుడు మాత్రమే, నెగిటివ్ ట్యాగ్ రాసేటప్పుడు యామ్ ఐ అని రాయకూడదు, ఐ అని చెప్పేసి రాయాలి. సో ఇది ఎందుకు ఇలా ఉందో నేనైతే ఏం చెప్పలేను. ఇంకా దీన్ని మనం స్పెషల్గా నేర్చుకోవటమే, చేయగలిగింది ఏం లేదు. అందుకోసం వీటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఐ ఆమ్ మేకింగ్ కైట్స్, యామ్ ఐ అనకూడదు, ఐ అనాలి. ఐ ఆమ్ నాట్ మేకింగ్ కైట్స్, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, యామ్ ఐ అని చెప్పేసి రాయొచ్చు. ఐ ఆమ్ హ్యాపీ, ఐ అని రాయాలి, ఎందుకంటే ఇది పాజిటివ్గా ఉంది. ఐ ఆమ్ నాట్ హ్యాపీ, నాట్ ఉంది కాబట్టి యామ్ ఐ అని రాయాలి. ఐ ఆమ్ లక్కీ, సో యామ్ ఐ అనకూడదు, ఐ అనాలి. యామ్ ఐ అనకూడదు, ఐ అనాలి. ఐ ఆమ్ సింగింగ్, దీనికి ట్యాగ్ ఏంటండి? ఐ అని చెప్పేసి రాయాలి. ఈ మోడల్ 2ని కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎగ్జంప్షన్ అనమాట ఇది. నెక్స్ట్ మోడల్ 3 అనమాట. ఇవి హెల్పింగ్ వర్బ్ లేకుండా వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మనల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది చూద్దాం. ఐ రైట్ ఏ స్టోరీ. దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉందండి? మెయిన్ వర్బ్ ఉంది కానీ. సో అప్పుడు ఏం చూడాలి? సెంటెన్స్ యొక్క టెన్స్ని చూసి దాని ప్రకారంగా హెల్పింగ్ వర్బ్ని హిడెన్గా ఉన్నదాన్ని తీసుకుని రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ ఏ స్టోరీ. ఓకే, ఇక్కడ ఏంటి? V1 అంటే ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో మనకి డూ, డస్ ఇవి ఉంటాయి. సో సబ్జెక్ట్ వచ్చేసి ఐ కాబట్టి డోంట్ ఐ అని చెప్పేసి రాయాలన్నమాట. హీ రైట్స్ ఏ స్టోరీ, ఇక్కడ హీ ఉంది, అప్పుడు ఏంటి? డస్ తీసుకొస్తాం. హీ, షీ, ఇట్ ఏదైనా నేమ్ ఉంటే డజన్ తీసుకుంటాం. హీ, షీ, ఇట్ నేమింగ్ వర్డ్ కాకుండా ఏదొచ్చినా ప్రజెంట్ టెన్స్లో డోంట్ తీసుకుంటాం. అదేవిధంగా పాస్ట్ టెన్స్లో అయితే హీ, షీ, ఇట్ వచ్చినా, నేమింగ్ వర్డ్ వచ్చినా, ఇంకా ఏదైనా వచ్చినా డిడ్డే, V2 వర్బ్ ఉంటాయి. పాస్ట్ టెన్స్తో మనకు ప్రాబ్లం ఏమీ లేదు. అది ప్రజెంట్ టెన్స్ అయితే మాత్రం సబ్జెక్ట్ ఏంటో చూడాల్సిందే. సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ లేదా ఏదైనా నేమింగ్ వర్డ్ ఉంటే డజంట్ తీసుకోవాలి. ఈ హీ, షీ, ఇట్ ఏదైనా నేమింగ్ వర్డ్ కాకుండా ఇంక ఏ ఇతర సబ్జెక్ట్ వచ్చినా, ప్రనౌన్ వచ్చినా మనం డోంట్ తీసుకుంటాం. ఓకే, షీ రోట్ ఏ స్టోరీ, ఇక్కడ షీ ఉంది కాబట్టి డజంట్ షీ అంటాం. ఇచ్చిన వాక్యంలో అండి మనకి హెల్పింగ్ వర్బ్ కనిపించకపోతే ఆ ట్యాగ్ని మనము డూ యొక్క ఫార్మ్స్ ఏంటి? డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్లతో ప్రారంభించాలి. ఇచ్చిన వాక్యంలో ఉన్న వర్బ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వర్బ్ V1 V2 అనే విషయం తెలుసుకుంటే మనకి ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ఒకవేళ V1 అయితే డూ లేది, డోంట్ కానీ, డజంట్ కానీ ఉపయోగిస్తాం. V2 అయితే డిడ్ను ఉపయోగిస్తాం అనమాట.
ఏదైనా ఒక వర్బ్కి చివర ఎస్ ఉంటే దానిని V1గా భావించి డస్ని సాయంగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి పైన హీ రైట్స్, రైట్ అని లేదు రైట్స్ అన్నాం, వర్బ్ దగ్గర ఎస్ ఉంది కదా, సో కాబట్టి డస్ తీసుకున్నాం. ఓకేనా? ఏదైనా ఒక వర్బ్ చివర ఎస్ ఉంటే దానిని మనం V1గా భావించి డస్ని సాయంగా తీసుకోవాలి, డస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. అదేవిధంగా ఏదైనా వర్బ్కి చివర ఈడీ ఫామ్ ఉన్నట్లయితే దాన్ని V2గా భావించి డిడ్ హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. అందుకని ఐ సింగ్ ఏ సాంగ్, మనకు ప్రాబ్లం ఏం లేదు, సింగ్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడ ఎస్ ఏమీ లేదు, పైపించి V2 కూడా కాదు, సో కాబట్టి డోంట్ తీసుకుంటే సరిపోయింది, డోంట్ ఐ అని. షీ సింగ్స్ ఏ సాంగ్, వర్బ్ దగ్గరికి వెళ్ళాం, సింగ్ అనే వర్బ్కి ఎస్ యాడ్ చేశాడు కాబట్టి డస్ తీసుకోవాలి, డజన్ షీ అని చెప్పేసి అంట. షీ శాంగ్ ఏ సాంగ్, ఇక్కడ చూడండి శాంగ్ V2 వస్తే డిడ్ తీసుకోవాలి, డింట్ షీ అనాలి. హీ ప్లేడ్ క్రికెట్, V2 ఏంటి ఇక్కడ, వర్బ్ ఏంటి ఇక్కడ ప్లేడ్, సో ప్లేడ్ అనేటటువంటి ప్లే అనే వర్బ్కి ఈడీ యాడ్ చేశారు కాబట్టి డిడ్ తీసుకోవాలి, డింట్ హీ అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ చూడండి ఐ నెవర్ రైట్ ఏ స్టోరీ, ఇక్కడ ఏంటండి రైట్ ఒక్కటే చూడటం కాదండి, నెవర్ అనేటటువంటి నెగిటివ్ ఫ్యామిలీలో వర్డ్ ఒకటి వచ్చింది. నెవర్ అన్నా కూడా నెగిటివే, ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం, నెవర్, సెల్డమ్, ఫ్యూ, హార్డ్లీ, స్కేర్స్లీ, నో, నాట్, వీటన్నిటిని మనం నెగిటివ్స్గా కన్సిడర్ చేయాలి అనే విషయం తెలుసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ రాయాలి. సో రైట్ అనేటటువంటి వర్బ్కి ఎస్ అనేది లేదు, సో కాబట్టి V1లో వర్బ్కి ఎస్ అనేది లేకుండా ఉంది కాబట్టి మనం డూ తీసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా డోంట్ ఐ రాస్తాము, డోంట్ ఐ ఎప్పుడు రాస్తాం, ఇచ్చింది పాజిటివ్ అయితే, మరి నెవర్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది ఇక్కడ, సో కాబట్టి నాట్ అవసరం లేదు, డూ ఐ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మోడల్ అండి, మోడల్ 4. కొన్ని సెంటెన్సెస్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఏదైనా ఒక వాక్యం మనకు లెటర్స్తో కానీ లేదా లెట్స్తో కానీ ప్రారంభమైతే దాని ట్యాగ్ ఎప్పుడు కూడా షల్ వీగా రాయాలన్నమాట. ఓకే, సో లెటస్ ప్లే షల్ వి అనాలి, లెటస్ నాట్ ప్లే అన్నా షల్ వి అనే రాయాలి, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా షల్ వియే రాయాలన్నమాట. లెట్స్ ప్లే షల్ వి, లెట్స్ గో షల్ వి, లెటస్ నాట్ డిస్కస్ షల్ వి, లెటస్ టేక్ పార్టీ షల్ వి. సో ఒక సెంటెన్స్ లెటర్స్తో కానీ లెట్స్తో కానీ స్టార్ట్ అయితే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా షల్ వి అనే ట్యాగ్ని రాస్తాం. నెక్స్ట్ మోడల్ 5 అండి, ఇంపరేటివ్స్ వస్తాయి అన్నమాట కొన్నిసార్లు. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం ట్యాగ్ అనేది ఎలా రాయాలి అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ ట్యాగ్ ఎలా రాయాలనే దానికి సంబంధించి ఇక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి, జాగ్రత్తగా చూడండి. ఏదైనా ఒక వాక్యం మనకు కమాండ్ని కానీ ఆర్డర్ని కానీ రిక్వెస్ట్ని కానీ సజెషన్ని కానీ అడ్వైస్ని కానీ తెలుపుతూ ఉంటే ఆ వాక్యాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఓకే, ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ జనరల్గా అండి సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వవు, అది ఒక క్లూ. సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వకుండా డైరెక్ట్గా వర్బ్తోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద డోర్, క్లోజ్ ద విండో, వీటిని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. వీటిలో వాక్యం సబ్జెక్ట్తో కాకుండా వర్బ్ చేత ప్రారంభమైంది కదా, ఆ వాక్యాన్ని మనం ఇంపరేటివ్గా చెప్పుకోవచ్చు అని ఇప్పుడే డిస్కస్ చేసాం. సాధారణంగా ఈ వాక్యాల్లో మనకి సబ్జెక్ట్ అనేది కనిపించదండి. సో ఈ కనిపించకుండా ఉన్నటువంటి సబ్జెక్టు ఏంటి అంటే YOUU అనమాట. ఇది కొంచెం అదృశ్య రూపంలో ఉంటుంది, సెంటెన్స్లో కనిపించదు కానీ ఉంది, దాన్ని మనం రాయము అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద డోర్ అంటే యూ ఓపెన్ ద డోర్ అని అర్థం, క్లోజ్ ద విండో అంటే యూ క్లోజ్ ద విండో అని అర్థం. ఈ సబ్జెక్టు కనిపించదు అనమాట, హిడెన్గా ఉంటుంది. సో అది YOUU అని మనకు తెలిసి ఉండాలి ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో. అప్పుడప్పుడు వాక్యాలు కొన్నిసార్లు ప్లీజ్తో కైండ్లీ లాంటి పదాలతో కూడా ఈ యాడ్ వర్బ్స్తో కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని చెప్పేసి, కైండ్లీ ఓపెన్ ద డోర్ అని చెప్పేసి, ఇలా కూడా. ఏదైనా ఒక ఇంపరేటివ్ ముందర డు నాట్ వచ్చినట్లయితే అది మనకి నెగిటివ్ ఇంపరేటివ్ అవుతుంది అనమాట. డోంట్ ఓపెన్ ద డోర్ అని చెప్పేసి ఇలా కూడా ఉంటుంది ఒక్కోసారి. ఇలాగా ఇంపరేటివ్స్ సబ్జెక్ట్ లేకుండా ప్లీజ్తో కానీ కైండ్లీతో కానీ స్టార్ట్ అవుతాయి, వర్బ్తో స్టార్ట్ అవుతాయి, సబ్జెక్ట్ లేకుండా వస్తాయి. ఇలాంటివి ఇంపరేటివ్. వీటికి క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి వచ్చినప్పుడు ఎలా రాయాలనేటటువంటిది ఇక్కడ డిస్కషన్. దీనికి ట్యాగ్ రూల్స్ ఏంటంటే ఇంపరేటివ్స్కి ఇచ్చిన వాక్యం కనుక ఇంపరేటివ్ అయితే అంటే ఆ వాక్యం వర్బ్ చేత స్టార్ట్ అయితే దాని ట్యాగ్ ఎప్పుడు కూడా విల్ యూ వస్తుందన్నమాట. ఒకవేళ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి విల్ యూ కనిపించలేదు 4 ఆప్షన్స్లో అనుకుంటే ఓంట్ యూ అన్న రాయొచ్చు. విల్ యూ అయినా రైట్ ఆన్సరే, ఓంట్ యూ అయినా రైట్ ఆన్సరే. ఓకేనా, ఇక్కడ లెటర్స్ రాసాం కదా, లెటర్స్కి షల్ వి రాసాం, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా.
అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పాజిటివ్ ఉంటే పాజిటివే రాయాలి, పాజిటివ్ లేకపోతే నెగిటివ్ ట్యాగ్ రాయాలన్నమాట. విల్ యూ ఉంటే విల్ యూనే రైట్ ఆన్సర్, విల్ యూ వోంట్ యూ రెండు ఉంటే విల్ యూనే రైట్ ఆన్సర్, విల్ యూ లేదు వోంట్ యూ మాత్రమే ఉందంటే వోంట్ యూనే రైట్ ఆన్సర్. అదే నెగిటివ్ ఇంపరేటివ్ దగ్గరకు వచ్చేసరికి ఇవి డోంట్తో సెంటెన్స్ స్టార్ట్ అవుతాయి కదా, వీటికి మాత్రం వోంట్ యూ రాదు, విల్ యూనే రాయాలి. నెగిటివ్కి ఎప్పుడు కూడా పాజిటివే రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ యూ ఓపెన్ ద డోర్ అంటే విల్ యూ అని చెప్పేసి అన్నారు. సారీ, ఇక్కడ యూ ప్రింది ఉంది, డోంట్ ఓపెన్ ద డోర్ అని ఉండాలి. డోంట్ ఓపెన్ ద డోర్ అంటే విల్ యూ అని చెప్పేసి రాస్తాం అనమాట. నెక్స్ట్, ఆ ఫ్యూ, ఆ లిటిల్ అనే పదాలు పాజిటివ్ మీనింగ్ కలిగి ఉంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీటి ముందు ఆర్టికల్ లేకపోతేనే అవి నెగిటివ్. సో పాజిటివ్ అయినప్పుడు ఏం చేయాలి, నాట్ వాడాలి కదా. చూడండి, ఆ ఫ్యూ ఫ్రెండ్స్ హెల్ప్డ్ మీ అంటే డింట్ దే అని చెప్పేసి రాస్తాం. ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి దే రాసాం. హెల్ప్డ్ వీ2 కాబట్టి డిడ్ తీసుకున్నాం. ఇది పాజిటివ్ కాబట్టి డిడ్కి నాట్ యాడ్ చేసి డింట్ దే అని చెప్పేసి రాసాం. ఆ లిటిల్ ప్రోగ్రెస్ వాజ్ మేడ్, వాజంట్ ఇట్? ఓకేనా. సో ఇలాగా రాస్తూ ఉంటాం అనమాట. సో ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. హీ ఈజ్ గోయింగ్ టు మూవీ, ఈజంట్ హీ? అవును కదా, ఇది ఆల్రెడీ చూసాం. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాస్తాం. దే ఆర్ మేకింగ్ కైట్స్, ఆరెంట్ దే? హిజ్ వైఫ్ వాజ్ డిసప్పాయింటెడ్, వాజంట్ షీ? ఇలాగా. లతా సింగ్స్ ఏ సాంగ్, డజంట్ షీ? లెట్స్ ప్లే, షల్ వి? దెర్ ఈస్ ఎ బాక్స్ ఆన్ ద టేబుల్, ఇజంట్ దేర్? ఇలాగా. ఏదైనా ఒక వాక్యం దేర్తో కానీ ఓఎన్ఈ వన్తో కానీ ప్రారంభమైతే దేర్, వన్ వీటినే మనం ప్రొనౌన్స్గా భావించి వాటితోనే ట్యాగ్ రాయాలన్నమాట. దేర్, వన్ అనేటటువంటివే మనం ట్యాగ్లో ప్రొనౌన్స్గా రాస్తాం. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ అని ఉంది, ఇక్కడ వన్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్రొనౌన్ కూడా వన్నే. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీకి క్వశ్చన్ ట్యాగ్ రాస్తే పాజిటివ్ కాబట్టి నెగిటివ్లో వస్తుంది. షుడ్ అనేది హెల్పింగ్ వర్బ్, షుడెంట్ వన్ అని రాస్తాం అనమాట. డోంట్ గో అవుట్ సైడ్, ఇక్కడ చూడండి వర్బ్తో స్టార్ట్ అయింది అంటే ఇంపరేటివ్. ఇంపరేటివ్కి ఏంటి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా విల్ యూ రాస్తాం. అదే నెగిటివ్ అయితే మాత్రం కంపల్సరీగా విల్ యూ రాస్తాం. ఓకేనా. నెక్స్ట్, సమ్ వన్ హ్యాడ్ రికగ్నైజ్డ్ హిమ్, సమ్. ఇక్కడ సమ్ అనేటటువంటిది కొంతమందిని సూచిస్తూ ఉంటుంది, ఇక్కడ వన్ అనేది కాదండి, సమ్ వన్ గురించి మాట్లాడుతున్నాం. సో కాబట్టి హ్యాడెంట్ దే అని చెప్పేసి రాస్తాం. ఏదైనా ఒక వాక్యంలో సమ్ వన్, ఎవ్రీ వన్, ఎనీ వన్, నన్, నో వన్, సంబడి, ఎవ్రీబడి, నైదర్, ఐదర్ ఇలాంటి పదాలతో కనుక ఆ సెంటెన్స్ అనేది స్టార్ట్ అయితే దే, టీహెచ్ఈవై, దేని మనం సూటబుల్ ప్రొనౌన్గా తీసుకోవాలి. ఇక్కడ 8th క్వశ్చన్లో సమ్ వన్కి, సమ్కి వన్కి మధ్యలో గ్యాప్ ఉందండి. సమ్ వన్ అనేది టుగెదర్ ఒకే వర్డ్, ఇది టైపోగ్రాఫికల్ మిస్టేక్, క్షమించాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎవ్రీ వన్ వాజ్ నాట్ హ్యాపీ, ఇక్కడ వరంట్ దే అని చెప్పేసి రాస్తాం. నథింగ్ వాజ్ సెట్, వాజ్ ఇట్ అని చెప్పేసి రాస్తాం. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే మీరు వరంట్ దే, వాజ్ ఇట్ అని రాస్తాం. ఏదైనా ఒక వాక్యంలో మనకి నథింగ్, నోబడి, నన్, నో వన్ ఉన్నట్లయితే ఆ వాక్యాలను మనం నెగిటివ్స్గా భావించి నాట్ ఇంటర్నల్గా ఉన్నట్టుగా భావించాలి. అప్పుడు మనం పాజిటివ్లోనే ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అ బుక్, ఇజంట్ ఇట్ అని రాస్తాం. దిస్, దట్, దీస్, దోస్. సో వీటిని మనం ట్యాగ్లో అసలు ఉపయోగించకూడదండి. ఓకేనా. దిస్, దట్, దీస్, దోస్ ఈ ప్రొనౌన్స్ని మనం ట్యాగ్స్లో ఉపయోగించకూడదు. దిస్ ఈజ్ రవి అంటే ఇజంట్ హీ అని చెప్పేసి అనాలి. దిస్ ఈజ్ సీత, ఇజంట్ షీ అనాలి. దీస్ ఆర్ మ్యాంగోస్, ఆరెంట్ దే అని చెప్పేసి అనాలి. ఏదైనా ఒక వాక్యం మనకు ఆల్, సమ్, మోస్ట్, ఎనీ, నన్ మొదలైన వాటితో ప్రారంభమైతే వాటి తర్వాత ఆఫ్ ఉండి ఆ తర్వాత సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ప్రొనౌన్ కానీ ఉన్నట్లయితే, లేదా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఉన్నట్లయితే ఆ ఆబ్జెక్ట్ ప్రొనౌన్కు సంబంధించిన సబ్జెక్ట్ ప్రొనౌన్ మాత్రమే మనం ట్యాగ్లో ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి అని డౌట్ వస్తుంది ఇక్కడ మీకు. అందుకోసం ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ రాశాను. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి అనమాట. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అనేవి. ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఇవి ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి అనమాట. సెంటెన్స్కి చివర మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్ అని ఇవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు. వీటితో వస్తే ఎలా రాయాలనేది చూద్దాం. ఆల్ ఆఫ్ దెమ్ కెన్ డూ ద సేమ్. సో ఇక్కడ ఆల్ వచ్చింది, ఓఎఫ్ ఆఫ్ వచ్చింది, దెమ్ వచ్చింది అనమాట. సో కాబట్టి కాంట్ దే అని చెప్పేసి రాస్తాం. ఓకే రైట్. ఆల్ ఆఫ్ యూ కెన్ డూ ద సేమ్, కాంట్ యూ. ఇక్కడ చూడండి యూ తీసుకున్నాను, ఆఫ్ తర్వాత ఉన్నటువంటి ప్రొనౌన్ని తీసుకుంటున్నాను అనమాట. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్, డూ దే ఇలా రాయాలి.